వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి సిఎస్ ర్యాంక్ ఆడుతున్నాం. అండ్ ఈరోజు అయితే కొత్త ఫ్రెండ్ వచ్చిండు, ఆయననే ధీరన్ చారి. కొంచెం గౌరవం పట్టింపులు ఎక్కువ ఆయనకి. ఆయన ఫ్రీ ఫైర్ ఆడతాడు. అండ్ ఇప్పుడు ఒక స్టార్ పోతే మాత్రం గ్రాండ్ మాస్టర్ వెళ్ళిపోతాడు మనోడు. అండ్ మాకు కొంచెం నెట్ స్లో అవుతున్నట్టుంది, అందుకేమో ఏమేమో చేస్తున్నాడు. ఆయన పేరే ధీరన్ చారి. నమస్కారాలు కూడా పెడుతున్నాడు, అంత మర్యాద. ఆయన మర్యాదకి హ్యాట్స్ ఆఫ్. నమస్తేలు ఎంత మంచిగా నమస్తే పెడుతున్నాడు. అండ్ ధీరన్ మాట్లాడడం లేదు. మనము దానికి ధీరన్ అని పేరు పెడతాం. హలో ధీరన్. అండ్ మనకి వాయిస్ వినిపిస్తలేనట్టుంది. అండ్ మాకు లేట్ ఎందుకు అవుతుందో తెలియట్లేదు మనకు కూడా. ఎందుకు అండ్ మనకైతే స్టార్ట్ అవ్వట్లేదు, ఏమైందో ఏమో. అండ్ ఎందుకో ఏమో చూడాలి. #ధీరన్ స్టార్ట్ అయితే లేదని చెప్తుండు. ఒకసారి క్రాఫ్ట్ ల్యాండ్ పెట్టాలి అనుకుంటా, ఏమైందో ఏమో మనకే తెలియదు. మళ్ళీ పెడుతున్నాం. ఈరోజు మనకు బాగా అన్లక్ ఉన్నట్టుంది. ఒక్క స్టార్ పోతాడు అనుకుంటే పాపం. చూశారంటే హీరోయిక్. అండ్ ఒకసారి మనం అకౌంట్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రొఫైల్ ఏమేమి ఉన్నాయో. ఓ 2000 లైక్స్. అండ్ సిఎస్ ర్యాంకులు ఎక్కువనే ఉంది. బీఆర్లో ప్లాటినం 4. మనోడు సిఎస్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు అనుకుంటా. అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ స్టార్ట్ అయింది. అండ్ ఇది బీఆర్ఏనా? అండ్ బీఆర్ఏ అనుకుంటా. హలో ధీరన్. మన వాళ్ళకి కొంచెం పద్ధతిగా నమస్కారం పెట్టు, నీ గౌరవం మర్యాదలు చూపియు. అండ్ ఇదే మనం సంస్కారం, నమస్కారాలు. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఏంటి? అవునా, సరే ఇప్పుడు గేమ్లో కాన్సన్ట్రేట్ చేద్దాం. కొంచెం మైక్ ఆన్లోనే పెట్టు. ఏడికి వెళ్తున్నావు? అయ్యయ్యో, మన ఉరికి మాత్రం వెళ్ళిపోమంటే ఫస్ట్ ఉంటాడు. అండ్ శ్రీనిత్య ఆపద వచ్చింది. ఎవరెవరినో చంపుతున్నారు, ఏమేమో అవుతుంది. అండ్ ఏమో అవుతుంది. అండ్ మనకేం తెలియదు. వీడియో ఏమో అయింది. అండ్ అండ్ వీరి దగ్గర ఏం డబుల్ షాట్ ఉంది. అండ్ అండ్ మన వాళ్ళండి. ఓ నో నో నో, అయ్యే. మన ధీరన్ మర్యాదస్తుడు. ఏమైందో ఏమో ఆయనకి. చూద్దాం ధీరన్ చారిని. అండ్ ఓహో ట్రిపుల్ కిల్ చేసిన ధీరన్. అండ్ ధీరన్కి 500 వచ్చినాయి. సంస్కారం ఎక్కువ కదా, అందుకే కావచ్చు. మనం ఆగేసి ఒక బెస్ట్ గన్. అండ్ ధీరన్ ఆన్లైన్లో ఉన్నాడా? మాట్లాడండి ధీరన్. అండ్ ఇప్పుడు ఏమవుతుందో మనకు కూడా తెలియదు. సౌండ్ కూడా ఫుల్గానే పెట్టినాం. అండ్ మనం చూసుకుందాం. అండ్ మనం ధీరాన్ని ఫాలో చేద్దాం. ఎలాంటి ప్లేయర్ అంటే, ఓ నో మీదికి వెళ్తుండే ఒకడు. ఓ నో 31 డ్యామేజ్ ఇచ్చినాం మనం. ఫస్ట్ బుల్లెట్లా అట్లుంటుంది మనతోని. ఇద్దరికి డ్యామేజ్ దిగుతుంటే మూడో వాడు ఏం చేస్తాడు? సలార్ లాగా చంపేస్తాడు. మీదికి వెళ్ళి చంపితే అక్కి ఏ వేరప్ప. అండ్ మన ఆపద వచ్చింది, చచ్చిపోయాడు ధీరన్. ద బెస్ట్ ప్లేయర్. సత్తే ఎంత కష్టంగా ఉంటుందోనో, మనకేమవుతుందో లేదు. అండ్ నాగేసినాం మనమే. అండ్ శ్రీనిత్ వెళ్ళి రివైవ్ ఇవ్వాలి. శ్రీనిత్, కెన్ యూ ప్లీజ్ రివైవ్ ధీరన్ చారి?
అండ్ నేను కిందకు వచ్చి ధీరానికి రివైవ్ ఇస్తున్నాను, ఎందుకంటే మెయిన్ ప్లేయర్కి రివైవ్ ఇవ్వడం నాకు కడుపు. అండ్ అండ్ ధీరన్ వెళ్ళిపోయిండు. అయ్యో నేను ధీరన్ అనుకొని వచ్చినని. వీళ్ళెవరికి ఆడికనే రాదనుకుంటా. అండ్ మా తమ్ముడు కూడా ఆపదలోనే ఉన్నాడు. అండ్ మన దగ్గర పోయేలోపు ఎనిమిది మనం చంపేస్తాడు. సో శ్రీ అండ్ ఎవడో దిగిండు కదా, అండ్ ఎవడో కింద దిగిండు అనుకుంటా. అండ్ ఏమో ఆయన ఇంటి లోపడినంట, చూద్దాం. ఓ నో, అండ్ నాకు అర్థమే అవుతలేదు ధీరన్. అండ్ కనిపించిండు. అరే చూడడం రిస్క్ ధీరన్, రిస్క్ చేసి ఈ టీంని ఓడిపియలేను. సారీ, ఒక నిమిషం. ఎట్లా గెలిచిండు, సారీ ఎట్లా చచ్చిండు? నేనే లాస్ట్. ఇప్పుడు ఏం పడదాం? అండ్ ఆగస్ట్ బాగానే ఉంది. M10 14 పడుతున్నారా నేను ధీరన్. అండ్ ఆగస్ట్ కావాలి ఎవరికన్నా తీసుకోండి బెస్ట్ గన్ను. ధీరన్ శ్రీనిధి తీసుకుండు, మా తమ్ముడే తీసుకుండు. అండ్ ఇప్పుడు ధీరన్నే ఫాలో చేద్దాం. మళ్ళీ ధీరన్కి రివైవ్ ఇద్దామంటే ఏది ఇవ్వలేకపోయినాం. ఒక్క విలేజ్ లాస్ట్ ప్లేస్ ఉన్నాం. ఏంటి? అండ్ ధీరన్ నాకా? అరే నన్ను కూడా హెడ్ షాట్ కొట్టిండు వాడు. AWM అయితే ఆడుతుండు. అరే నన్నే చంపుతుండు, నాకు అర్థమైతే లేదంటే నువ్వు. ధీరన్ నీకు స్టార్ వస్తుందా ధీరన్? ఓ చచ్చిపోయిండు. జై బాలయ్య. ధీరన్ నువ్వు 2 మ్యాచ్లలో ఒక్క కిల్ కూడా వేయలేవు. నువ్వు 2 మ్యాచ్లలో ఒక కిల్ వేయలేవు, కానీ ఒక మ్యాచ్లో మాత్రం మొత్తం పర్ఫార్మెన్స్ ఇచ్చినావు. ప్లీజ్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వవా నాకు? నో 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 UMP డైరెక్ట్ MP40 అయితే నాతో లాంగ్ రేంజ్ ఉంటే నేను వేస్తా, షార్ట్ రేంజ్ ఉంటే నువ్వే. డైరెక్ట్ వెళ్ళకు, డైరెక్ట్ వెళ్ళకు, చిన్నగా ఆడుకుందాం. ఇప్పుడు మనకి తీసుకో ఇంట్లో ద్వారా వెళ్తున్నాం. నేను ధీరన్ కమాండర్స్ రెడీ. ఓ వచ్చిండు ఒకడు, బకరా దొరికిండు. బకరా నెయ్యబోతున్నామే. అయ్యో ధీరన్కి రివైవ్ ఇద్దామంటే మనము శ్రీనిత ఇది. అయ్యో ధీరన్ ఉన్నాక. అండ్ ఈడవడు కానీ నో 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 ఏం ఆడనీయం. చీ 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 చీ. ధీరన్ అండ్ ధీరన్ సారీ ప్లీజ్. ఎక్కడున్నావు ధీరన్? ఎమోట్లు కాదు, నేను కూడా వేస్తే ఎమోట్లు. స్టైల్ సీక్ అందరూ మాడాలి మనం. మరి ఏంటది, ఏదో ఒకటి నడు మరి. సరే నడు. అరే ఇట్లా వద్దురా భయ్, ఇట్లా రానతోటి ధీరన్. అయిపోయింది, అయిపోయారు మన వాళ్ళు. చావబోతుర్రు. చచ్చిర్రా? చావలేరులే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మనకైతే చాలా సేపటి తర్వాత వచ్చింది. అయ్యా అయ్యా ఎట్లా వేసిండు? లాల్ ఎమౌంట్ వేసిండు మా అన్న. ఇప్పుడు అరే దీని స్టార్ పోతుంది రా, ఆడరా రే. నువ్వే ఆడాలి ఇప్పుడు, ఎవరం ఆడలే. మనం ఈపీ కూడా ఎక్కించుకుంటున్నాం. అయ్యా మనకు సమయానికి ఈపీ కూడా లేదే. థ్యాంక్ యూ. నన్ను అరే దాచుకొని ఆడదాం రా. నేను ఇట్లా సైలెంట్గా వేసుకుంటా కిల్లులు. సైలెంట్ కిల్లర్. అరే వచ్చింది. ఏ రే ఉన్నాడు రా, నేను నిన్నే చూస్తున్నా.
ఏ అరే వేసేసిండా నిన్ను? అరే ఆగ్రా నువ్వు ఒకరికి నన్ను చూసినావా ఇప్పుడు ఎట్లా వేస్తుండో వాడు? నన్ను ఇద్దరు కలిసేసిర్రు. అయ్యయ్యో మన మ్యాచ్ పోయింది. ధీరన్ స్టార్ పోయింది. గ్రాండ్ మాస్టర్ స్వాహ. ధీరన్ మా తమ్ముడు ఏం చెయ్యలేడు. ధీరన్ మోయే ధీరన్ స్టార్ పాయే. ఆ ధీరన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ప్రొటెక్షన్ పాయింట్స్ ఆపుతున్నాయి ఆ ధీరన్ నీకు. అయ్యో వడకు మనం క్రాఫ్ట్ ల్యాండ్ అండ్ మనం క్రాఫ్ట్ ల్యాండ్ ఆడదాం ప్లీజ్. వెపన్ మాస్టర్ పెట్టు నా ఫేవరెట్. అది ఆడితే జోష్ వస్తుంది. బిఆర్ ఆడదామా? సరే ఏదో ఒకటి పెట్టు ఆడదాం. బిఆర్ పెట్టు. క్రాఫ్ట్ ల్యాండ్ పెడితే వెపన్ మాస్టర్ పెట్టు. ఓ బిఆర్ ధీరన్ చూసింగ్ బిఆర్. ఇది ఎంతసేపు పడుతుందో. అండ్ మన ధీరన్ చారికి నమస్కారమే కాబట్టి ఊకే నమస్కారాలే పెడతాడు. Free Fire India. అండ్ మనకే వచ్చింది. అండ్ మా తమ్ముడు ఎందుకు ఏం మాట్లాడలేదు అంటే మైక్ లేదు కాబట్టి వానికి. అండ్ ధీరన్ చారి. అండ్ గాయ్స్ మన టీంలో 4 ముఖాంగి సార్స్. అండ్ చూసుకుందాం నువ్వా నేనా అన్న మ్యాచ్ ఇది. పాపం ధీరన్ మోయే అన్న పాట సెట్ అవుతుంది ధీరన్ చారికి. ఓ నో ముఖాంగి చేసిన ధీరన్ చారి. అండ్ మనం చూస్తున్నాం మోయే ఫర్ ధీరన్ విల్ ఎంజాయ్ దిస్ సాంగ్ అనుకుంటా. అండ్ ఎక్కడ దింపాలి ధీరన్? క్లాక్ టవర్. ఓకే అండ్ అడిగి పోదాం. ఫ్లాట్ రైట్. ఇప్పుడు చూడు వెళ్ళిపోతాం. ఫ్యాక్టరీయా? క్లాక్ టవర్ ఫ్యాక్టరీయా? ఓకే ఎక్కువ ఎనిమిస్ ఉండే ప్లేసే చూస్ చేసుకుంటాడు మన ధీరన్. రన్ ధీరన్. అండ్ మనని ఎవడైనా ఫాలో చేస్తున్నా అంటే ఎవ్వరు చేయడు మనని. అండ్ మనకి ఏం రాలేవు దిగంగానే. ఏమీ లేని నైఫ్. ఓ నో ఎవడో దొబ్బేస్తుంది మనలో. బౌ అంటాడు అనుకుంటా. అందుకే వన్ బౌ అని అన్నట్టు. అండ్ మనం ఏం చేయాలి? ధీరన్ గారు ఆల్రెడీ ఎనిమిస్ మీద పడ్డాడు. ఓ నో ఒక నాక్ బిగులు. విన్నింగ్ బోయా ముఖ్యం బిగులు. ఓహో నాకు ఎగ్జాంపీ దొరికింది. అండ్ నాకు కూడా 2 లాంగ్ రేంజ్. అండ్ మనకు 2 లాంగ్ రేంజ్. అండ్ మనకు 200 కాయిన్లు. 200 రూపీస్ రిసీవ్డ్ ఆన్ ఫోన్పే. అండ్ మన ఈపీ పెంచుకుందాం. ఈపీ పోచక. ఆహో ధీరన్ వస్తున్నా ప్రాణ స్నేహితుడా. ఏ ఊరు ఎవరది ధీరన్ వేసేది అంటే? ఇదే క్లాక్ టవర్లో ఉన్నాడో ఏడున్నాడో తెలియదు మనకి. అదే ఆ ఎనిమిని చంపడం. అండ్ వాడు ఎవడో గ్లోవాల్ వేసుకొని పక్కన బందీగా ప్లాన్ చేసిండు. అండ్ మన దగ్గరనేమో అయ్యో వేద్దాం. అయ్యో మన దగ్గర ఒకటే గ్లోవాల్ ఉన్నట్టుంది. మనం ఇక్కడ దాచుకునేద్దాం. నాకు అట్లుంటుంది మన వాళ్ళతో పెట్టుకుంటే. ఏమనుకుంటున్నారు మన టీం గురించి? అట్లా ఇస్తాం మన కిల్లులు అన్నీ. ఏకే అంట దీని బదులు బెటరే అనుకో. P90 ఈజ్ బెస్ట్ ఆప్షన్. అండ్ మనం 1 కిల్ వదలలేము. నా దగ్గర XMP ఇంకా P90 ఉంది. దాని బదులు MP40 వస్తే ది బెస్ట్.
AK-40 నా దగ్గర లేదు. M1014 అమ్మా దీని లక్కీ. M24 నార్మల్ గన్. మ్యాక్ 10 ఏంది మనకు బుల్లెట్లు కావాలి. MP5 బుల్లెట్లు, XMB బుల్లెట్లు కావాలి మనకి. దీరన్ మార్కి అయ్యవా కొంచెం ఇస్తావా ప్లీజ్. అండ్ మనం ఒక కిల్ వేసినాం. ఈ కన్వర్సేషన్ ఇట్లనే ఉంటుంది. అండ్ ఇంకొక అతను హర్ష. రేపైతే మొత్తం గ్యాంగ్ మ్యాచ్. భరత్, హర్ష, ధీరన్, నేను మేము నలుగురం ఆడతాం రేపు. మాకు వాలీబాల్ మ్యాచ్ ఉంది. ఆ ధీరన్ నాకు 8 అనిపించిండ్రా. అరే వీడియో కూడా మంచి దొరికిండ్రా. ఎవడురా అది? రే చీటర్ నువ్వే కదరా కిల్ వేసింది. చీటర్ కాక్. మంచిగా కిల్ వేసుకుంటున్నావు. కిల్ వేసుకోమంటే కింగ్. ఇట్లుంటుంది మా ఫ్రెండ్స్తో ఆడితే కిల్ చోరీలు. అరే నంబర్ ఆడ భవన్ ఉంది. కుక్క పేరు పెట్టుకుండు. కుక్కోరేది ఎస్కేస్ ఉందిరా వీని దగ్గర. ఎస్కేస్ వుడ్ పేకర్ నువ్వే వాడేసినావు. అరే నాకు ఒక MP5 బుల్లెట్లు ఇలా కొన్ని. ఒక్క బుల్లెట్ కనిపిస్తలేదు మంచిగా. అరే ఎవరిని వేస్తున్నావు? అరే కనీసం దాని బ్లూట్ అని ఉంచురా ధీరన్. అరే ఏం గ్లూ వాళ్ళు రా బాయ్ నీకు మస్తు. అరే ఎవడేస్తుండ్రా నిన్ను? దొరికిన లోపలికి వచ్చేసిన. ఎనిమి ఆడ అసలు ఏడున్నాడరా ఎనిమి అంటే ఎనిమి అంటూ. సార్ నాకు ఇప్పుడు బుల్లెట్లు ఉన్నాయి నాడు అన్నాడు. ఏడి ఎన్ని వేలు? 700. వేస్తున్నా. ఏడున్నాడరా అంటే ఎనిమి అంటావు. ఏడా నుంచో వేస్తున్నాయి ఎనిమి. మనం లోపల వెళ్ళిపోదాం. మనకు సేఫ్ కాదు ఇదంతా. ఒక పని చేద్దాం, బిల్డింగ్ ఎక్కుదాం. వచ్చి అనుకో వేసేద్దాం. 3rd ఫ్లోర్. చలో 3rd ఫ్లోర్. ఈయనే ఉందాం. మనకు సరిపోతాయి. ఇడ బెస్ట్. అరే ఏంద్రా నువ్వు ఒక దగ్గర ఉంటలేవు. ఏం కొంటున్నావు? నేను బుల్లెట్లు కొనుక్కుంటా. ఫ్రీ మెడికిట్, ఫ్రీ గన్ను, ఫ్రీ ఇది. మనకి MP5 బుల్లెట్లు మస్తు ఇంపార్టెంట్. అండ్ 400 ఒక 4x స్కోపు. అయ్యో నాకు 4x స్కోప్ దేనికో వచ్చిందే. అండ్ ధీరన్ అయితే ఉరుకుతుండే ధీరన్. రన్ మెషిన్. అండ్ ఈ బౌ కుక్క పేరు పెట్టుకున్న మనిషి మనతోనే వస్తుండు. అసలు బౌ అన్న పేరు ఉంటుందా? ఏమో ఉంది మన పేరు. ఏమైంది ధీరన్? నన్ను ఎందుకు కొడుతున్నావు? నా దగ్గర ఇంకా పెద్ద వెప్పనే ఉంది. ఒక్కడిని. అరే నువ్వు మంచిగా దొబ్బేస్తున్నావు అన్ని. అరే నేను వేసేసుకున్న ఫుల్ హెల్త్. అన్న దగ్గర గన్ ఉందిరా బాయ్. నన్ను అడిగితే నేను ఇస్తా కదా. అరే ఆ భగవాన్ దగ్గర కీ ఉందిరా. అదే SVD అవన్నీ దొరుకుతాయి ఇప్పుడు ఒక బాక్స్లా. ఆ కీ ఉంది మన దగ్గర. హలో నంబర్ 3 బౌ. అరే మస్తు గమ్మత్ పెట్టుకుంటా వాడి పేరు. ఏం నూబ్డే అకౌంట్ అంది, అందుకే బౌ అని పెట్టుకుంటా. బౌ. ఇప్పుడు మనం ఏం చేయవద్దు, సైలెంట్ ఊరకాలి. అండ్ నేనైతే ఇప్పుడు వెళ్ళబోయేది ఒకటే ప్లేస్. SVD ఉంటుందా లేదా అన్న డ్రాప్. అరే గ్లూవాల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎన్ని వేసింది అనుకో గ్లూవాల్స్ తీసుకోవాలి. నా దగ్గర 5 ఉన్నాయి. రే ఉంచిరా నాయనా. అరే
XMB XMB బెటరా ఇదేదో M249 బెటరా? M249 మరి ఇప్పుడు దాకా వచ్చినాక చెప్తున్నావు, వదిలేసేలే. లైట్ ఇవన్నీ వదిలేద్దాం. ఎనిమిలు మనం ఇక్కడికి వచ్చినాం అనుకుంటారు. హే పో పాపం అని చెప్పి వస్తే మన దగ్గర అయితే హెల్త్ గానే ఉంది, హెల్త్ ఇస్తాం. అట్లుంటుంది మనం డాక్టర్స్. ఏంది? అండ్ మేము రేపు వాలీబాల్ ఆడతాం. ఆ వీడియోస్ పెడతాం, లేకపోతే లేదు. ధీరన్ ఫోన్ చేస్తావా? ఓహో ధీరన్ వాలీబాల్కి రావట్లేడంట. బ్రేకింగ్ న్యూస్. వాలీబాల్ క్లాస్ లేదా? ఇదొక చీటింగ్ కాదు. అండ్ 31 అయిందంటే ఎవరికో రివైవ్ వచ్చింది. ఇది చీటింగ్ అనే చెప్పాలి. అట్లా రివైవ్లు పెడతారా? ఓన్లీ మనకు పెడితే బెటర్, ఓన్లీ మనలాంటి వాళ్ళకి. మా తమ్ముడికి ఇల్లు కూడా వేసిండు విత్ వెరీ లో హెల్త్. శ్రీనిత్ ఎక్కడున్నాడో ఏమో. అరే వాడు వెనకాలే ఉన్నాడు. మంచిగా కిల్. అరే ఎన్మి నాడు వేసుకుందాం. అరే ధీరన్ నాడు. Help me! Capturing the revival point. అరే ఏంద్రా బాయ్ ఇది? చీటింగ్ కాదా? బావు ఒకనే మిగిలి ఉన్నాడు. బావు అనుకుంటా. అరే ఏంద్రా ఇడు లూట్ల కోసం వచ్చిండు. చీ వాళ్ళ హెల్త్ అంతా పోతుంది. అదే కదా కుక్కలా బౌ అని పేరు పెట్టుకొని అట్లాంటి చేష్టలే చేస్తుండు. అరే భయ్యా ఉరుకు భయ్యా, ఏడు రివైవ్ ఇస్తావు మాకు? రివైవ్ నీరా తీసుకోలేకపోతే. అరే ఏంద్రయ్యు నీకు ఒక్కనికి రివైవ్ ఇచ్చినా మస్తు. అరే బౌ ఒక 100 కలెక్ట్ చేయరా బౌ. అదే ఒక్క 100 దొరికితే నీకు రివైవ్ ఇవ్వచ్చురా. అరే ఓ వేస్ట్ ఈ ఎనిమిది కకృతి కాడు. వాడిని ఎనిమిది పెట్టుకొని ఇస్తలేడు వేస్ట్ కాడు. అరే ఓ బౌ రివైవ్ అని ఈ రగర్ల కోసం కకృతి వాడకరా బౌ. అరే 100 రూపాయలు కావాలరా మనకి. ఈ బౌగాడేమో ఏమో రావట్లేదు దానికి. నిజంగానే కుక్క శాస్త్రాలు చేస్తుడు బౌ అని పేరు పెట్టుకొని. ఒక్కటి మీద ముగ్గురం ఆధారపడున్నాం. మీరన్న ఎన్నో కిల్లులు వేసిరు, నేను ఒకటే కిల్లు వేసిన. ఒకటేసారి ఒకటి వేస్తున్నా, వెనకాల నుంచి ఒకటి వేసేసిండు. అయ్యో వెనకాల ఇద్దరు, ముందటి ఇద్దరు. అరే వచ్చిండ్రీడు. అరే ఉరకాలరా బాయ్. ఎనర్జీ లేదా? కెళ్ళి పవర్ పెట్టుకోడా? అడే ఇంకా జోన్లకే పోతుండ్రా బాయ్. నాకు కోపం బీపీ లేస్తుంది వీని వల్ల. అండ్ ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉంటుంది అనుకుంటా గైస్, పిచ్చి లేస్తుంది. అండ్ పాపం లాస్ట్ మ్యాచ్లో ధీరన్ మోయ అయిపోయింది. 10 మెంబర్స్ అలైవ్, ఫైనల్ ఫైట్ అంట గాయస్. 10 మెంబర్స్లో బతికిండు. అరే కావాల్సుకొని అరే పక్కన 8 పెట్టుకొని. అరే ఎయ్యరా, అరే జల్ది, అరే ఎయ్యరా చక్కగా. అరే ముందు దిగిండు. అరే దిగిండ్రా, అరే దిగిన. అరే మనోడు పెద్ద ఎర్రి పుష్పం అని ఇప్పుడే నాకు అర్థమైంది. బతుకున్నోడిని ఇస్తలేడు, వెనకాల 8 ఉన్నాడు. అరే ఆ కిల్లర్ని వేసుకోరా. అరే ముందటు. అరే గన్లు లేవు నా దగ్గర. అరే బబ్బా పూరా బబ్బా. వెనకాల అదే 5 మెంబర్స్ అలైవ్. ఇప్పుడు ఎట్లా? అయ్యే
ఈ బబ్బా ప్లేయర్ని మాత్రం బతికిచ్చిరు. అరే ఎస్కేఎస్ అర్రే అరే వచ్చిండ్రా చెప్పిన వెనకాల నుంచి వేస్తుర్రా అర్రే లాల్ వేస్తుండు. శిబా బాయ్ అంట. పాపం ధీరన్ లాస్ట్ మ్యాచ్లో ఏమో మనమే లాస్ట్ ఉన్నాం. మన క్లాస్ ప్లేస్ అనుకుంటా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియో రేపు ఉంటుంది అనుకుంటా. ఉంటుందో లేదో తెలియదు, రేపు ఉంటుంది. అండ్ ధీరన్ నమస్కారంతో వీడియో ఎండ్ చేసేద్దాం మనం. బాయ్ బాయ్.